హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే గుంత పొంగనాలు అయితే చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో పిండి వేస్తున్నాను. ఈ పిండి ఎలా తయారు చేశానంటే, దోస పిండి ఉంటుంది కదా, అది ఒక 2 గంటలు వేసాను. అందులోకి కొంచెం శనగపిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి వేసి సాల్ట్ వేసి చక్కగా కలిపేసాను ఫ్రెండ్స్. కలిపేసి ఉంచుకొని పిండి అయితే రెడీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పొంగనాలు గుంతల్లో అయితే పిండి అయితే వేస్తున్నాను. పొంగనాలు అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది, మార్నింగ్ అయినా కూడా బాగుంటుంది అన్నమాట. నాకైతే నచ్చుతుంది. మీలో ఎవరికైనా పొంగనాలంటే ఇష్టమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతకీ నేను ఎలా చేశాను అనేది కామెంట్ చేసి చెప్పండి. మా వాళ్ళకైతే బాగా నచ్చాయి ఫ్రెండ్స్, ఎప్పుడు నచ్చుతాయి అన్నమాట. ఇంతకుముందు అయితే ఎక్కువగా చేసేదాన్ని, ఇప్పుడు చేయటం లేదు. ఓకే, అసలు చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. ఏమీ లేకపోయినా కానీ ఓన్లీ దోస పిండితో అయినా వేసుకోవచ్చు, లేదు ఎగ్గు మైదా పిండితో అయినా వేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం సాస్ ఉంటే, చట్నీ ఉన్నా పర్వాలేదు, దేంతో అయినా తినొచ్చు, పచ్చడితో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. హెల్దీ ఫుడ్ కూడా ఆయిల్ ఏమి ఉండదు కాబట్టి చక్కగా చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్. ఈవినింగ్ స్నాక్స్ ఫ్రెండ్స్, మా పిల్లలు, మా మామయ్య గారు పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి పెడదామని చెప్పేసి చేస్తున్నాను. మా చిన్నునేమో సాస్తో తింటానమ్మా అంటున్నాడు. మధ్యలో గ్యాస్ స్టవ్ సెగ ఎక్కువ ఉండడం వల్ల మాడిపోయింది ఫ్రెండ్స్. అయినా బాగానే ఉంటుంది, ఎక్కువ మాడలేదు కాబట్టి. నేనైతే గుంట పొంగనాలు చేయక చాలా రోజులు అయిపోయింది. ఈరోజే మళ్ళీ చేస్తున్నాను. ఎందుకనో ఈ మధ్యకాలంలో చేస్తానన్న వాళ్ళు వద్దన్నారు, నేను కూడా చేయలేదు. మళ్ళా ఎన్ని రోజుల తర్వాత ఈరోజు చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు ఏమన్నారు మీరే స్వయంగా విందురుగానే. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మనం ఒకటి టేస్ట్ చేద్దాం ముందు. ఓకే, బాగున్నాయి. కొంచెం సాస్తో చూద్దాం. చాలా బాగుంది. అలాగే కొంచెం చట్నీతో కూడా చూద్దాం. దేనికదే స్వీట్ హాట్ అన్నట్టు చాలా బాగున్నాయి చిన్న. యూ ట్రై.
వాళ్ళ ముగ్గురికి పెట్టేశాను ఫ్రెండ్స్. అబ్బా ఎంత బాగున్నాయి అన్నట్టు ముగ్గురు అసలు నాకు జోలు లేకుండా తినేస్తున్నారు.